మీకు జనసేన నుంచి టికెట్ రానప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం వచ్చిందా బాగా? ఏమండి ఆయన మీద కోపం ఆయన మీద కోపపడితే మనకేం వస్తుంది? ఆయన ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చాడంటే ఎన్నో రకాలుగా చూసుకుంటారు. ఆయనకు వచ్చిన ఫోర్సెస్ కానివ్వండి, ఆయనకున్న పార్టీస్ ఇది కానీ ఎన్నో రకాలుగా ఆలోచించి చూసుకుంటారు. సో నేను ఆయన ఇచ్చారు, నేను బాధపడటం కానీ అలాంటిది ఏం చేయలేదు. ఇంకా నేను ఏమన్నా నేర్చుకోవాల్సింది ఉందనే విధంగా కూడా ఇంకా అనుకుంటున్నాను, ఆ దిశకి వెళ్తున్నాను. రాజకీయాల్లో మంచి ఒక్కటే సరిపోదు, కొంచెం ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు కూడా నిలబడి సమాధానం చెప్పాలి, మీ వెనకాల ఉన్న క్యాడర్కి ధైర్యంగా ఉండాలంటారు. ఆ క్యాపబిలిటీ మీకు ఉందా? రాజకీయాల్లో నేను ఇండైరెక్ట్లో మీకు చెప్పాక 25 years నుంచి ఉండా. ఎలాంటి సమస్య అయినా నేను సాల్వ్ చేసేంత శక్తి నేను కొంత నేర్చుకున్నా. చేశారు ఆల్రెడీ డైరెక్ట్ పాలిటిక్స్ రాలేదు, కానీ ఏ సమస్య వచ్చినా ఏ రకంగా సాల్వ్ చేయాలనేది కొంత నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకుంటున్నా. అంటే మీ వెనకాల ఉన్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తారా? మరి కేటర్ని కాపాడుకోవాలి, కార్యకర్తలను కాపాడుకోవాలి. ఒక మంచి పని చేయాలంటే ఎన్నో నెగిటివ్ ఫోర్సెస్ని ఫేస్ చేయాలి. అవన్నీ నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటిని పాజిటివ్గా మార్చిన రోజునే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతాం.